టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. వాలంటీర్ల వ్యవహారంలోనే కాదు, ఏ విషయంలోనైనా యూటర్న్ తీసుకోగల దిట్ట చంద్రబాబుని ఆయన విమర్శించారు. వాలంటీర్లను తీసివేయాలని ఈసీకి లేఖలు రాసింది చంద్రబాబేనని, ప్రజల నుంచి విమర్శలు రావడంతో వాలంటీర్లకు జీతాలు పెంచుతామని ఇప్పుడు నాలుక మడతేశారని వైవి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. బాబు, పవన్ ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. చెప్పినా ప్రజలు నమ్మరు, క్రెడిబిలిటీ లేని నాయకుడు. దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం దేనికి? వాలంటీర్ల వ్యవస్థ మా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారంటే ఆయనే. వీళ్ళని తీసేస్తామని చెప్పింది ఆయనే. ఆయన దత్తపుత్రుడు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని తీసేసే కార్యక్రమం చేయమని కంప్లైంట్ ఇచ్చింది ఆయనే ఎలక్షన్ కమిషన్కి. మళ్ళా తీసేయటం మొదలుపెట్టినాక రాష్ట్రంలో ఉన్న వృద్ధాప్య పింఛను మొత్తం 66 లక్షల మంది వీళ్ళకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఉంది. వీళ్ళు చేస్తున్న ద్రోహానికి వీళ్ళు బుద్ధి చెప్తారు అని చెప్పి భయపడిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అనేది చంద్రబాబుకు పెట్టిన విద్య. ఏ డిసిషన్ అయినా అంతే, తప్పక్కన యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇది చేస్తాను అది చేస్తానంటే. అందువల్ల ఆయన క్రెడిబిలిటీ లేదు, ఆయన మాట నమ్మరు.